హాయ్ ఎవరీవన్. సో మొన్న మనకి ఏదైతే నవోదయ 6వ తరగతి రిజల్ట్ వచ్చిందో, సో ఆ రిజల్ట్ లో ఎవరికైతే సీట్ కన్ఫర్మ్ అయిందో, సో సీట్ కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలి, ఐ మీన్ తీసుకువెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అలాగే చాలా మంది పేరెంట్స్, సార్ అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మాకు ఎలా తెలుస్తుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేము, కానీ వెరీ సూన్, చాలా త్వరలోనే మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఎక్కడికి రావాలి, ఏ రోజు రావాలి, ఏ టైంకి రావాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు నవోదయ వెబ్సైట్ అయితే మాత్రం లభించవు, అక్కడ మనకు దొరకవు. మరి ఎలా సార్, మీరు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాల్సి ఉంటే మాత్రం మీ డిస్ట్రిక్ట్ లో ఏదైతే నవోదయ స్కూల్ ఉందో ఆ స్కూల్ నుండి మీకు కాల్స్ వస్తాయి. ఏమని, పలానా రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రండి, అలాగే ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, అలాగే ఏ తేదీన ఏ టైం రావాలి, ప్రతిదీ కూడా మీకు ఆ స్కూల్ నుండి మాత్రమే కాల్ వస్తుంది. అప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉండదు, అది గుర్తుపెట్టండి. అలాగే ఇంకొక పాయింట్, మీ మొబైల్ కాల్స్ వస్తుంది. అయితే మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ సిక్స్త్ క్లాస్ అప్లికేషన్ ఆన్లైన్ లో చేశారు కదా, సో ఆన్లైన్ లో ఫిల్ చేసేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేశారో, ఆ రోజు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఆన్లైన్ లో ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ అన్ని కూడా కాల్ చేసి రమ్మని చెప్పి పిలుస్తారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారో ప్రెసెంట్ అది వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా, సో రీఛార్జ్ చేసి పెట్టుకున్నా లేదు చూడండి. ఎందుకంటే మీకు అదే చెప్తాను, ఇది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా వెబ్సైట్ లో దొరకదు. డైరెక్ట్ గా స్కూల్ నుండి కాల్స్ వస్తుంది. మీరు ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే మాత్రం కాల్ వస్తుంది. సో కాల్ వస్తుంది అంటే అది ఏ మొబైల్ నెంబర్, ఆ రోజు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారో దానికి మాత్రం వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవబోతాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కాల్స్ అనేవి స్కూల్ నుండి వస్తాయి కాబట్టి ఒకసారి మొబైల్ నెంబర్ యాక్టివ్ మోడ్ లో ఉందా లేదా, పని చేస్తా చెక్ చేసుకోండి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలి దాని గురించి చూద్దాం. చూడండి ఒకసారి. సో ఇదండి జవహర్ నవోదయ విద్యాలయ 6th క్లాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్. సో ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ నేను చెప్తున్నా ప్రతి డాక్యుమెంట్స్ కూడా మీకు టైం ఉంటే ఓపుకుంటే మాత్రం ఒక వైట్ పేపర్ తీసుకొని రాసుకోండి, ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్స్ అని విన్న తర్వాత మీరు రేపు నుంచే కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సంపాదించడానికి అలాగే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం పడుతుంది. మనం అప్లై చేసే డాక్యుమెంట్స్ అన్ని కూడా రావు కదా, మినిమం 1 వీక్ 10 days పడుతుంది కదా. సో అందుకే మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందే చెప్తున్నాను, ప్రతిదీ కూడా ఓపిక పెన్ తో ఐ మీన్ ఒక పేపర్ మీద పెన్ తో రాసుకోండి. లేదు అంటారా స్క్రీన్ షాట్ తీసుకున్న పర్లేదు, మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే ఏది కన్వీనియంట్ ఉంటే చేసుకోండి. రండి, ఫస్ట్ డాక్యుమెంట్ బర్త్ సర్టిఫికేట్. సో బర్త్ సర్టిఫికేట్ అన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని రెండు ఒకటే. సో తెలుగులో చెప్పాలంటే జనన ధృవీకరణ పత్రము. సో ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది నవేడేస్ ఆల్మోస్ట్ పుట్టినప్పుడే ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ అందరి దగ్గర కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఫస్ట్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. రెండోది ఆధార్ కార్డు. సో ఈ ఆధార్ కార్డు కూడా స్టూడెంట్ కి సంబంధించింది, అలాగే ఆధార్ కార్డు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది, మనం ఏమో కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డు, స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ కార్డు, ఇది కూడా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2 సర్టిఫికేట్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలుగులో నివాస ధృవీకరణ పత్రం ఉంటుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఇది కూడా తీసుకెళ్ళాలి. అయితే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఒక కండిషన్ ఉంది, జాగ్రత్త అండి. సో 3 years బ్యాక్ నుంచి కూడా మనకి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే కండిషన్ పెట్టినారు జవహర్ నవోదయ విద్యాలయాలు పెట్టారు. ఏంటి ఆ కండిషన్ అంటే, సో నవోదయ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఉందో, ఏ జిల్లాలో అయితే ఉందో, సో మీరు కూడా అదే జిల్లాలో అదే డిస్ట్రిక్ట్ లో రెసిడెన్స్ నివాసం అయితే ఉంటున్నట్టుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుని సబ్మిట్ చేయాలి. మళ్ళీ చెప్తాను, ఇవ్వండి సేమ్ డిస్ట్రిక్ట్. సో నవోదయ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఉందో మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అదే డిస్ట్రిక్ట్ నుంచి మీరు సంపాదించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, మేము రెసిడెన్స్ ఉండేది వేరే డిస్ట్రిక్ట్, ఒకవేళ ఎవరికి ఈ ప్రాబ్లం ఉంటే నేను సొల్యూషన్ చెప్తాను. సార్ మేము ఉంటుందేమో వేరే డిస్ట్రిక్ట్, మా పిల్లడికి అప్లై చేసిందేమో వేరే డిస్ట్రిక్ట్, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయండి, డిస్క్వాలిఫై చేస్తారు, సీట్ అయితే ఎవరు వాళ్ళ నోటిఫికేషన్ చాలా క్లియర్ గా చెప్పారు. సో మీరు రెసిడెన్స్ ఉంటున్నా అంటే నివాసం ఉంటున్నా డిస్ట్రిక్ట్ ఆర్ జిల్లా, అలాగే జేఎన్వి స్కూల్ నవోదయ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో రెండు కూడా ఒకే డిస్ట్రిక్ట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు అర్హులు, దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పారు. సో ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ లో రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి పట్టుకెళ్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. సో స్టిల్ ఇంకా మీకు టైం ఉంది కాబట్టి సో నవోదయ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఉందో ఆ డిస్ట్రిక్ట్ లో నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా సంపాదించి సబ్మిట్ చేయండి. క్లియర్ అర్థమైందా. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్. ఇవి స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఇవ్వండి
స్టడీ సర్టిఫికేట్, థర్డ్ క్లాస్ జాతండి, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. సో ఈ మూడు తరగతులు ఏ స్కూల్ ఆర్ ఏ స్కూల్స్ అయితే చదువుతున్నారో ఆ 3 తరగతులకు సంబంధించి, ఆ 3 క్లాసులకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోండి. 3 క్లాసులు కూడా ఒకే స్కూల్ అనుకోండి, ఆ ఒక స్కూల్కి వెళ్ళి ఆ ఒకే స్టడీ సర్టిఫికేట్ తీసుకొని దాని మీద మళ్ళీ కన్ఫర్మ్ గా హెడ్ మాస్టర్ చేత సైన్ పెట్టించుకోవాలి, సీల్ వేయించాలి. సార్ సీల్ అంటే ఏంటి సార్? స్టాంప్ అండి. అలాగే ఒకవేళ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వేరు స్కూల్ అనుకోండి, అలాగే వేరు స్కూల్కి వెళ్ళి ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి విత్ హెచ్ఎం గారి సిగ్నేచర్ ఉండాలి, స్టాంప్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేఎన్విఎస్ అడ్మిట్ కార్డ్. ఎస్, మీ పిల్లలు రిటర్న్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు నవోదయ 6th క్లాస్ రిటర్న్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఏదైతే అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లారో ఆ అడ్మిట్ కార్డు కూడా కావాలి, హాల్ టికెట్. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఎస్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని రెండు కూడా ఒకటే. సో మా పిల్లలకి ఎలాంటి డిసీజెస్ కూడా లేవు అని చెప్పి మీరు ఒక ఎంబీబీఎస్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, సివిల్ సర్జన్ లో కానీ మీరు ఒక సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంది. దీన్ని మెడికల్ సర్టిఫికేట్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తే, డాక్టర్స్ ఏమైనా ఛార్జ్ చేస్తే 100, 200, 500 ఛార్జ్ చేస్తే మాత్రం మనీ ఇచ్చి ఈ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అంటే స్టూడెంట్ ఫిజికల్లీ ఫిట్ అని చెప్పి సర్టిఫికేట్ కావాలి, ఏ డిసీజెస్ లేవని చెప్పి ఉండాలి, ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ. స్టూడెంట్ కి సంబంధించి ఒక 4 కానీ 6 కానీ పాస్పోర్ట్ సైజ్, అవి కూడా కలర్ ఫొటోస్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు కింద ఏవైతే సర్టిఫికేట్స్ చెప్తున్నా ఇవి కూడా మ్యాండేట్, జాగ్రత్త. సో ప్రతి ఒక్కరు కూడా రాస్తున్నారు కదా సర్టిఫికేట్స్ అని కూడా రాస్తున్నారు కదండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నా కేటగిరీ సర్టిఫికేట్ అన్నా రెండు ఒకటి. ఇంకా తెలుగులో చెప్పండి కుల ధృవీకరణ పత్రం. సో ఏంటి, ఒకవేళ స్టూడెంట్ ఎస్సీ గాని, ఎస్టీ గాని, ఓబీసీ గాని అయితే సర్టిఫికేట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అలాగే ఓబీసీకి నోట్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఏంటంటే మీరు ఏదైతే ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో దట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ లిస్ట్ ఫార్మాట్. అంటే ఓబీసీ సర్టిఫికేట్ 2 రకాలుగా ఇస్తారు, స్టేట్ లెవెల్లో ఇస్తారు, సెంట్రల్ ఫార్మాట్ లో ఇస్తారు. సో వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు సెంట్రల్ లిస్ట్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ ప్రకారం తీసుకురావాలని చెప్తారు. సో అర్థమైంది కదా. ఎస్సీ ఎస్టీకి సెంట్రల్ ఫార్మాట్ అంటే ఏం ఉండదండి. నెక్స్ట్ సార్ మేము జనరల్ కేటగిరీ మేము సర్టిఫికేట్ తీసుకురావాలా? జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవలసిన పని అయితే లేదు. క్లియర్. నెక్స్ట్ రూరల్ ఏరియా సర్టిఫికేట్. ఇది అందరికీ కాదండి, రూరల్ ఏరియా సర్టిఫికేట్ అనేది అందరికీ కాదు. ఎవరికి? మనం నవోదయ స్కూల్లో 80 సీట్లు ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాము. ప్రతి డిస్ట్రిక్ట్ జాగ్రత్త, ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక నవోదయ స్కూల్ ఉంటుంది. అలాగే ప్రతి నవోదయ స్కూల్లో 6th క్లాస్ కి వచ్చి 80 సీట్స్ ఉంటాయి. ఈ 80లో 60 సీట్స్ వచ్చేమో రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కి ఇస్తారు. రూరల్ ఏరియా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పల్లెటూరు, విలేజెస్. అలాగే రిమైనింగ్ 20, 80లో 60 ఏమో రూరల్ ఏరియా స్టూడెంట్స్, మిగతా 20కి వచ్చేమో అర్బన్ రూరల్ ఇద్దరు కలిపి ఇస్తారు. సో ఇక్కడ ఏంటి, రూరల్ ఏరియా వరకు సీట్లు ఎక్కువ, 60 సీట్లు ఎక్కువ ప్లస్ ఇంకో 20 కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో రూరల్ ఏరియా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు రూరల్ ఏరియా స్టూడెంట్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ అని సంపాదించాలి. ఇది ఎక్కడ ఇస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తారు. మీరు అడగండి, మా అబ్బాయి ఇలాగ నవోదయ స్కూల్ సెలెక్ట్ అయ్యండి, ఇప్పుడు రూరల్ స్కూల్ రూరల్ సర్టిఫికేట్ కావాలని. మళ్ళీ చెప్తాను, రూరల్ ఏరియా అంటే ఏం లేదండి, మీరు రెసిడెన్స్ ఉంటున్న ఏరియా కాదు, పిల్లలు 3rd, 4th, 5th ఆ తరగతులు జాగ్రత్తగా అంటే రూరల్ ఏరియా సర్టిఫికేట్ మీకు ఏ పడికి అర్థమైంది కదా. సో రూరల్ ఏరియా కింద ఆ కేటగిరీ కింద ఆ కోట కింద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు రూరల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకెళ్ళి, ఒకళ్ళు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని అర్బన్ కింద ట్రీట్ చేస్తారు. సో రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అన్న తహసీల్దార్ అన్న ఇద్దరు కూడా ఒకటే. సో అక్కడ మీరు చెప్పాలి, మా అబ్బాయి ఇలాగా రూరల్ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యండి, మాకు రూరల్ సర్టిఫికేట్ కావాలని చెప్పండి. అయితే వాళ్ళు అడుగుతారు రూరల్ ఏరియా అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఆ క్లాసులు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ లేదంటే ఆ స్కూల్స్ అనేవి రూరల్ ఏరియాలో ఉండాలి, మీ ఇల్లు కాదు. క్లారిటీగా అర్థమవుతుందా? స్కూల్స్ ఆ స్కూల్స్ అనేవి ఉండాలి. సో ఆ ప్రూఫ్స్ చూపించి మీరు ఈ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేసి తీసుకోండి. నెక్స్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్. సో మీరు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే మాత్రం ఓన్లీ వాళ్ళకి మాత్రమే డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ దాకైతే అందరూ తీసుకెళ్ళండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆల్మోస్ట్ ఎన్ని చెప్పాను లెక్కేద్దాం ఒకసారి కౌంట్ చేద్దామే. బర్త్ 1, ఆధార్ 2, రెసిడెన్స్ 3, స్కూల్ 4, జేఎంబీ 5, మెడికల్ 6, పాస్పోర్ట్ 7, క్యాస్ట్ 8, రూరల్ ఏరియా 9. సో ఈ 9 అయితే అందరూ పట్టుకెళ్ళాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఎవరైతే వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ లో టీసీ. చాలా మంది పేరెంట్స్ కూడా టీసీ తీసుకెళ్లాలి సార్ అని చెప్పడం వద్దండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి టీసీ పట్టుకెళ్లాల్సిన పని లేదు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఎప్పుడంటే ఇవి ఏవైతే ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు
చెక్ చేసుకొని అవన్నీ ప్రాపర్ గా ఉంది, ఓకే మీ పిల్లలకు సీట్ ఇచ్చాము అని చెప్పి వాళ్ళు ఒక టైం చెప్తారు, డేట్ చెప్తారు, అప్పుడు టీసీ తెమ్మంటారు. కానీ ముందుగానే ఎవరు కూడా టీసీ తీసుకోవాల్సిన పని అయితే లేదు, అది గుర్తుపెట్టింది. సో ఇది అందరూ కూడా అక్కడ రిమైన్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ అయినాయి, ఇంకా మీరు టీసీ తెచ్చుకోవచ్చు, మీ పిల్లలు మేము సీట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత మాత్రం మీ పిల్లలు 5th క్లాస్ ఎక్కడైతే చదువుతారో అక్కడ టీసీగా అప్లై చేయండి. ఆ తర్వాత వాళ్ళు నవోదయ స్కూల్లో ఏ డేట్ చెప్పారో ఆ డేట్కి వెళ్ళి ఈ టీసీ ఒకటి సబ్మిట్ చేసి సరిపోతుంది. సో అదేందుకండి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎట్ ఎనీ టైం వెరీ సూన్ అనమాట మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి కాల్స్ మాత్రమే వస్తుంది, నవోదయ వెబ్సైట్ అయితే పెట్టరు. సో బిఫోర్ దట్ కాల్స్ రాకముందే మీరు ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాం అనుకోండి, చక్కగా హ్యాపీగా టైం ఉంది కాబట్టి ఫ్రీగా మన టెన్షన్ పడకుండా అన్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ రెడీ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనం సరి చేసుకోవచ్చు. అందుకే ముందుగానే చెప్పేసాను, ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. అలాగే నవోదయలో ఎవరికైతే సీట్లు అనేవి సంపాదించారో ప్రతి ఒక్కరు కూడా మా ఇన్స్టిట్యూట్ తరఫున కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వీడియో అయితే అందరికీ అర్థం చెప్పనుకున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.